సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుచున్నాను. పాల్ ఇమాన్యుయల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాం. ప్రాముఖ్యంగా అపాలజెటిక్స్ గురించి చాలా విషయాలు మీతో మాట్లాడుతూ వస్తున్నాను. బైబిల్లో అనేక ప్రశ్నలకు జవాబులు మీకు ఇస్తున్నాను. రీసెంట్గా ఒక ప్రియ తమ్ముడు నన్ను కలుసుకుని కీర్తన 137 కీర్తన 9వ శరణంలో రాయబడినటువంటి ఆ వచనాన్ని నాకు జ్ఞాపం చేసి దీని గురించి వివరణ ఇవ్వండి అని నన్ను అడిగాడు. ఏముంది 137వ కీర్తన 9వ చరణంలో ఏం రాయబడిందంటే, నేను పరిశుద్ధంగా నుంచి ఒక్కసారి ఆ మాట చదువుతాను. పాడు చేయబడబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకుని వాడిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఈ మాట చదువుతా ఉన్నప్పుడు మనలో చాలామందికి ఒకలాంటి అనుమానం, ఒకలాంటి ఆందోళన కలుగుతూ ఉంది. నీ పసిపిల్లలను పట్టుకుని బండకేసి కొట్టేటువంటి వాడు ధన్యుడు అని రాబడింది. ఎవరు ధన్యుడు? మన బిడ్డల్ని బండకేసి కొట్టేస్తే మనం ధన్యులం అవుతామట అని మనం చదువుతున్నప్పుడు మనం ఎంతో ఆందోళనకు లోనవుతాం. ఇదే మాటను చాలామంది మతోన్మాదులు, ఇదే మాటను చాలామంది క్రైస్తవ విరోధులు తీసుకుని, మీ దేవుడు చూసారా, పసిపిల్లలను పట్టుకుని బండకేసి కొట్టి చంపేమంటున్నాడు, ఎంత క్రూరుడో చూసారా, ఎంత దుర్మార్గుడో చూసారా, ఎంత జాలి లేనిటువంటి వాడో చూసారా, ఎంత ప్రేమహీనుడో చూసారా అని ప్రభువుని, ఆ తర్వాత బైబిల్ గ్రంథాన్ని ఎంతో భయంకరమైన రీతిలో ద్వేషిస్తున్నటువంటి వారు లేకపోలేదు. మనం కూడా చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మన పసిపిల్లలను బండకేసి కొట్టేటువంటి వాడు ధన్యుడని రాయబడింది ఏంటి, దేవుని వాక్యం ఎలా రాయబడింది ఏంటి అనే ఆలోచన మనకు కలుగుతుంది. ఎంత క్రూడ్ పిల్లోడైనా సరే, ఏమంటే ఎంత భయంకర నరహంతకుడు కుమారుడైనా సరే మనం ఆ విధంగా చెయ్యం. పసిపిల్లలు వాస్తవానికి చాలా పరిశుద్ధంగా ఉంటారు, అభంశుభం తెలియనటువంటి వారు. శత్రువు కుమారుడైనా సరే చంపడానికి ఇష్టపడం. శత్రువు కుమారుడు కూడా హాని కలుగుతుంటే మనం చూసి ఉండలేం. చిన్న బిడ్డలు చాలా నిర్మలంగా ఉంటారు, కానీ అటువంటి పసిపిల్లలను బండకేసి కొట్టమంటున్నాడు ఏంటి అనేటువంటి భావన మీకు రావచ్చు. చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఏ సందర్భంలో చదువుతున్నా సరే దాని కాంటెక్స్ట్ మాత్రమే మనం చూడకూడదు. కాంటెక్స్ట్ అంటే పరిస్థితి, ఆ పరిస్థితులు ఏం జరిగింది అనేటువంటి విషయం రాయబడుతుంది. ప్రీటెక్స్ట్ అంటే దాని ముందు ఏం జరిగింది, దాని చరిత్ర ఏంటి, ఎవరు రాశారు, ఆ పరిస్థితులు ఏంటి, ఆ చరిత్ర ఏంటి, మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. బైబిల్లో అధ్యయనం అంటే అదే. ఆ ఒక్క మాటను పట్టుకుని ప్రసంగం చేయకూడదు ప్రసంగికులు. దాని ముందున్నటువంటి విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదొక్క మాట మనకు కనబడుతూ ఉంది, నీ పసిబిడ్డలను పట్టుకుని బండకేసి కొట్టేటువంటి వాడు ధన్యుడు అనే మాట మనం చదువుతున్నప్పుడు మనకు కూడా అభ్యంతరకరంగానే ఉంది. ఇక్కడ కాంటెక్స్ట్ మాత్రమే కాదు, మనం ప్రీటెక్స్ట్ కూడా చదవాలి. ఈ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు 137వ కీర్తన 1వ చరణం చదువుతున్నాను. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యన నిర్మంజి చెట్లకు మన సితారాలు తగిలించుతమి. అచ్చట మనల్ని చెరగొన్నవారు ఒక కీర్తన పాడి అన్రి. మనల్ని బాధించేవారు సియోను కీర్తనలో ఒక దాన్ని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తన మనం ఎట్లు పాడుదము. యెరూషలేమా, నేను నిన్ను మరచిన యెడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. నెబుకద్నెజర్ అనేటువంటి బబులోను సామ్రాజ్యపు అధినేత యెరూషలేమును చెరగొన్నాడు. యెరూషలేము మీద దండెత్తొచ్చి యెరూషలేములో ఉన్నటువంటి యూదులందరినీ కూడా చెరపట్టి తీసుకెళ్తున్నాడు. కనిపించిన వాడిని కనిపించినట్టు కాల్చేస్తున్నాడు, కనిపించిన వాడిని కనిపించినట్టు నరికేస్తున్నాడండి. చాలా క్రూరాతి క్రూరంగా ప్రజలను చంపినట్లుగా చరిత్రలో మనం చూస్తుంటాం. అవంటి పసిపిల్లలని కాదు, యవనస్తులని కాదు, గర్భిణీ స్త్రీలను కాదు, గర్భిణీ స్త్రీ యొక్క గర్భాలను కూడా చీల్చేశాడు. చాలా భయంకరంగా ఇశ్రాయేల్ని చంపుతూ వచ్చాడు. కొంతమంది యోధులను, కొంతమంది పనికొచ్చేటువంటి వారిని బానిసలుగా తీసుకెళ్ళినట్లుగా చరిత్రలో మన ఆధారాలు చూస్తాం. 3 దఫాలుగా ఇశ్రాయేలీని తీసుకెళ్ళినట్లుగా చరిత్రలో మన ఆధారాలు చూస్తుంటాం. చంపినటువంటి వారందరూ కూడా శవాలు యెరూషలేములో ఉన్నాయి, కానీ ఎవరినైతే బందీలుగా తీసుకెళ్తా ఉన్నారు, ఎవరైనా సరే తలెత్తి చూస్తే ఎందుకు ఇలా చేస్తున్నాం తిరుగుబాటు చేస్తే అక్కడ చంపేసేవాడు. ఆలోచన చేయండి. ఆ టైంలో వీళ్ళందరినీ కూడా బబులోను దేశానికి తీసుకెళ్ళి కట్టు బానిసలుగా చేసి వారిని బాధిస్తున్న టైంలో వీరిని అడిగారట, మీరు ఇప్పుడు పాటలు పాడండి, మీరు ఇదివరకు మంచి పాటలు పాడేవారు కదా సియోనులో, పాటను పాడనంటే వారు అంటున్నారు, అన్ని దేశంలో పాటలు ఎలా పాడగలుగుతామని వారిని ఒకరొకరు మాట్లాడుకుంటున్న విషయాలు ఇవి. అంతగా బాధిస్తున్నారు, అంతగా శ్రమ పెడుతున్నారు. ఒక రకంగా చాలా హీనియస్ చర్యలు ఆ రాజు ఇశ్రాయేలు పట్ల జరిగిస్తున్నప్పుడు దాన్ని వాస్తవానికి వారు మాట్లాడుకుంటున్న మాటల్ని ఒక పాటగా వారు మలిచారు, దాన్ని వక్రీకరించి మాట్లాడారు. వాస్తవానికి వారు కష్టంలో ఉన్నప్పుడు, వారు బాధలో ఉన్నప్పుడు,
వారి యొక్క సహోదరులు, వారి యొక్క కుటుంబ సభ్యులు వారి ముందే, కళ్ళ ముందే చచ్చిపోతున్నప్పుడు, బబులోను సైనికుల చేత చంపబడుతున్నప్పుడు ఎంతో బాధగా ఉన్నారు వాళ్ళు, ఎంతో విచారంతో ఉన్నారు. ఆ టైంలో వారు మాట్లాడుకున్న మాటను ఒక పాటగా కూడా చిత్రీకరించడం జరిగింది. అదే ఈ పాట అండి. వాస్తవానికి అదే ఈ కీర్తన. ఇక్కడ దేవుడు పలకట్లేదు ఈ మాట, లేకపోతే సాతాడు పలకట్లేదు, కానీ వారందరూ కూడా వారి మీద జరుగుతున్న చర్యలు, వారి మీద జరుగుతున్న చిత్రహింసలన్నింటినీ కూడా వర్ణించుకుంటూ బాధపడుతూ ఒక పాటలా వారు పాడుకుంటే ఆ పాటనే పరిశుద్ధ గ్రంథంలో పెట్టడం జరిగింది. అంతేకాని దేవుడు ఆ విధంగా అన్నాడని, మీ పసిపిల్లలను పట్టుకుని బండకేసి కొట్టేటువంటి వాడు ధనుడని దేవుడు అనలేదండి. ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటే దేవుడు ప్రేమమయుడు, మనుషుల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి మనుషులందరినీ తన రూపంలో, తన స్వారూపంలో దేవుడు కలుగు చేసుకున్నాడు. యేసుప్రభు వారికి ఈ లోకానికి వచ్చిన తర్వాత మనుషులందరినీ ప్రేమించాడు, శత్రువులను కూడా ప్రేమించమని చెప్పాడు. ఎవరైనా మీ ఎడం చెంప మీద కొడితే కుడి చెంప కూడా తిప్పమని చెప్పాడు. ఆయన ప్రేమతత్వాన్ని బోధించాడు, ఆయన సమానత్వాన్ని బోధించాడు. మనుషులందరూ సమానమని అన్నాడు. తన శిష్యుల పాదాలు కూడా కడిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా పాపుల స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉన్నతమైన గోత్రంలో పుట్టినటువంటి వాడు, యోధా గోత్రంలో పుట్టినటువంటి వాడు. నిష్ఠాగరిష్టమైన కుటుంబం యేసు ప్రభువుది, చాలా చాలా యోగ్యమైనటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఎవరైతే అప్పర్ క్యాస్ట్ అని అనుకుంటున్నారే, ఆ టైంలో ఇశ్రాయేల్లో కూడా యూదా జాతి అనేటువంటిది, యూదులు అనేటువంటి వారు చాలా ఉన్నతమైనటువంటి వారు. వారు సమరయులతో సాంగత్యం చేయరు, అందరితో సాంగత్యం చేయరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సమానత్వాన్ని బోధించాడు కాబట్టి సమరయులతో భోజనం చేశాడు. ఆయన సమరయులతో తిరిగాడు, పాపులతో ఆయన స్నేహం చేశారు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు సమరయ అనే ప్రాంతంలో, సుకార్ అనే ప్రాంతంలో ఒక స్త్రీతో ఆయన మాట్లాడాడు. మిట్ట మధ్యాహ్నపు వేళ ఆమెను రక్షణలోకి ప్రభు తీసుకొచ్చారు. ఎందుకు ఈ విషయాలను చెప్తానంటే, యేసుక్రీస్తు ప్రభు ప్రేమతత్వాన్ని బోధించారు, కానీ మీ పసిపిల్లల్ని బండకేసి కొట్టేటువంటి వాడు ధన్యుడు, మీ భార్యలను కొట్టేటువంటి వాడు ధన్యుడు అని ప్రభు ఎక్కడా చెప్పలేదు. వాస్తవానికి ఇశ్రాయేలీలందరూ కూడా మాట్లాడుకుంటున్న మాటలివి. వారు బాధపడుతూ, చిత్రహింసలు అనుభవిస్తూ, వారి యొక్క బబులోను చెరలో ఉన్నప్పుడు మీ పసిపిల్లలను బండకేసి కొట్టేటువంటి వాడు ధన్యుడు అని మాట్లాడుతూ ఆ పైన వచనాలు కూడా అటువంటి భావాన్ని వచ్చే రీతిగా వారు పాడుకున్నారు. ఆ పాటనే 137వ కీర్తనగా పొందుపరచడం జరిగింది. చాలా పాటలు కూడా ప్రపంచంలో ఉన్నాయి. బోనియం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శీర్షికలో బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలోనియన్ అనేటువంటి పాట చాలా ఫేమస్ అండి. బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలోనియన్ అంటే ఇశ్రాయేలీలు బబులోను నదుల దగ్గర వారు బాధపడిన రీతి. వాస్తవానికి ఆ టైంలో నెబుకద్నెజర్ ఏం చేసిన, ఆహారం పెట్టలేదండి. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కొన్ని విలేజెస్ ఉంటే అక్కడికి వెళ్ళి అడుక్కుని తినమని చెప్పాడు, ఆ నదుల నీటిని త్రాగమని చెప్పాడు. అని మీరు ఆలోచించి ఎంతో హింస పెట్టాడు, ఎంతో బాధ పెట్టాడు, భయంకరమైన రీతిలో చిత్రవద చేశాడు. ఇంకా రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఏ విధంగా యూదులను ఏ విధంగా చిత్రహింసలు చేశాడో, ఆ టైంలో నెబుకద్నెజర్ కూడా యూదులను అంత చిత్రహింసలు చేస్తున్నప్పుడు వారి బాధను వ్యక్తం చేసుకుంటూ రాసిన పాట ఇది. అంతేగాని దేవుడు ఈ మాటను ఆయన సెలవివ్వలేదు, దేవుడు అలాంటి వాడు కాదని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా అడిగితే కనుక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో మనం నేర్చుకోవాలి. కాంటెక్స్ట్ ఏంటి, ప్రిటెక్స్ట్ ఏంటి, ఆ సందర్భం ఏంటి అనేది ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా మాట్లాడితే ఇలాగే పెడర్థాలు వస్తాయి. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే కనుక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇంకా చాలా సందేహాలు మీకు ఉన్నట్లయితే ఈ కామెంట్ సెక్షన్లో మీ ప్రశ్నలు రాయండి. ఖచ్చితంగా ఆ ప్రశ్నలకి జవాబులు మేము ఇస్తాం. ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే చాలా ఆన్సర్స్ మీకు ఇచ్చాం. ఇంకా అనేకమైన విషయాలు మీకు అందించబోతున్నాం. కాబట్టి మీకు ఇష్టమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి ఈ వీడియో కూడా షేర్ చేయండి. తద్వారా అనేక మందికి సత్యాన్ని మనం బోధించిన వాళ్ళం అవుతాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.